ఆనాడు పంకా తిరగదు ఎండాకాలం వస్తే, ఏ అపార్ట్మెంట్కి పోయినా డీజిల్ గబ్బు, ఏ చిన్న జిరాక్స్ సెంటర్కి పోయినా ఇన్వర్టర్ లేని దుకాణం లేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి 24 గంటల కరెంటు ప్రతి వర్గానికి, రైతులతో సహా ప్రతి వర్గానికి ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో, ఉచితంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కాదా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. అట్లాగే పరిశ్రమలు తరలిపోతాయనే భయాన్ని తొలగించి, పెట్టుబడిదారుల్లో కొండంత విశ్వాసాన్ని నింపి, పరిశ్రమలను 3 లక్షల ఉద్యోగాలుంటే హైదరాబాద్లో ఐటీ రంగంలో 10 లక్షలకు చేర్చిన ఘనత కేసీఆర్ గారిది కాదా? కేసీఆర్ నాయకత్వాన్ని కాదా? గుర్తు చేసుకోండి నేను కోరుతా ఉన్నా. మరి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ శీర్షికన మన పోరాటం ఏదైతే జరిగిందో దాన్ని ఆలంబనగా చేసుకునే మన పాలన సాగింది. నీళ్లు, ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి బీళ్లుగా ఉన్న తెలంగాణ పొలాలకు మళ్ళిచ్చింది కేసీఆర్. ఇంటింటికి నల్లాలు పెట్టి ఆ నీటి చుక్కలో మరి మా ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచింది కేసీఆర్. అట్లాగే నిధుల విషయంలో మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే సంపద ఇక్కడే ఖర్చు అవుతుంది అని చెప్పి ఆనాడు నినదించి ఉద్యమం చేసి అల్టిమేట్గా రాష్ట్రం సిద్ధించిన తర్వాత తలసరి ఆదాయంలో కర్ణాటకను, గుజరాత్ను, మహారాష్ట్రను అన్నిటినీ తలదన్ని అగ్రభాగాన భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ తలసరి ఆదాయంలో చేసింది కేసీఆర్. అట్లాగే నియామకాల విషయానికి వస్తే ఇవాళ మాట్లాడుతున్న అర్భకులకు నేను చెప్పదలుచుకున్నా, 10 ఏళ్లలో 1,65,000 ఉద్యోగాల భర్తీతో పాటు 2.32 లక్షల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసిండు కేసీఆర్. భారతదేశంలో ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున మరి ఆనాడు నియామకాలు జరగలేదు. అట్లాగే ఒక వర్గం కాదు, సబ్బండ వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అందరి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేసింది కేసీఆర్. ఆసరా పెన్షన్ల నుంచి అమ్మఒడి దాకా సంక్షేమంలో ఒక మానవీయ కోణాన్ని, మానవతకు మారు పేరుగా కేసీఆర్ గారిని పరిచయం చేసింది ఆ 10 ఏళ్ల పాలన. 1 కాదు 2 కాదు చెప్తే కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, వినూత్న పథకాలు, మాతా శిశు మరణాలను తగ్గించిన పథకాలు, మానవీయమైన ఆలోచనలు, వృద్ధులకు కంటి చూపు ఉండదని ఆలోచన చేసి కంటి వెలుగు లాంటి పథకం పెట్టిన మహానుభావుడు భారతదేశంలో ఉన్నారా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 1 కాదు 2 కాదు విప్లవాత్మకమైన కార్యక్రమాలు. రైతు బంధు అనేది ఒక విప్లవం. అది సాధారణ అల్లాటప్ప నాయకులతోని జరిగే నిర్ణయం కాదు. రిబ్బన్లు కట్ చేసేందుకు జేబుల కత్తెరలు పెట్టుకొని తిరిగే నాయకులకు అర్థమయ్యే పథకం కాదది. రైతు బంధు ఒక దమ్మున్న ధీరోదాత్తుడైన నాయకుడు 73,000 కోట్ల రూపాయలు రైతుకు పెట్టుబడి సహాయం ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు భారతదేశ స్వాతంత్ర అనంతరం కేసీఆర్. భూమి శిస్తును రద్దు చేసి, నీటి తిరువాను రద్దు చేసి, పేదవాడికి ముఖ్యంగా తెలంగాణ రైతుకు వెన్నుముకగా, నిటారుగా నిలబడే విధంగా వారికి వెన్నుముకనాగా అండగా నిలబడ్డది, చేతిలో కర్రలాగా ఆసరాగా నిలబడ్డది కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ గారిని సరే రకరకాలుగా బదనాం చేసి, ఇష్టం వచ్చిన చిల్లర ప్రచారాలు చేసి, ఇష్టం వచ్చిన తీరులో విష ప్రచారాలు చేసి, రకరకాల చండాలపు మాటలు మాట్లాడి, ఆయన ఒక 150 గదులుండ ఒక భవనం కట్టుకున్నాడు, బంగారు భవనం కట్టుకున్నాడు, అందులో బంగారు కమోడులు ఉన్నాయి అని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడి ప్రజల నెత్తి నిండా మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అనే ప్రపంచం మనది, ఏంది అనేది కూడా ఆలోచన లేకుండా మరి నెత్తి నిండా ఇట్లాంటి అబద్ధాలతో, యూట్యూబ్ ప్రచారాలతో విషం నింపి, అబద్ధాలు చెప్పి, చివరికి అవే అబద్ధాలను డిక్లరేషన్ల రూపంలో, అవే అబద్ధాలను 420 హామీల రూపంలో అడ్డమైన మాటలన్నీ చెప్పి చివరికి మరి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అబద్ధాలు, అభూత కల్పనలు, విష ప్రచారాలతో తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. ఆ దరిద్రాన్ని తెచ్చి తిరిగి ఈ విష ప్రచారాల వల్ల నెత్తిన రుద్దుకున్నారు పాపం అమాయకులైన మన సోదరులు, సోదరిమణులు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 14లో మనం ఒంటరిగానే గెలిచినాం, 18లో ఒంటరిగానే గెలిచినాం, 23లో ఓటమి పాలైన స్వల్ప తేడాతో. ఆడికి 3వ వంతు సీట్లు మనకే వచ్చినాయి, 39 సీట్లు వచ్చినాయి, 37% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ ఇన్ని ప్రచారాలు చేస్తే కూడా వాళ్ళు గెలిచింది 1.8% తేడాతో మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే. అంటే 3వసారి కూడా కేసీఆర్ గారు గెలిచే పరిస్థితి ఉండే. కానీ ఈ విష ప్రచారాల వల్ల మనం కూడా కొంత నిర్లిప్తంగా ఉండడం వల్లనే వారు ఆనాడు ఓటమి పాలయ్యారు. సరే, దానికేం బాధ లేదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అది మనం అధికారంలో ఉన్నప్పుడే చెప్పిన మాట. గెలిస్తే పొంగిపోయేది లేదు, ఓడిపోతే కుంగిపోయేది లేదు. ఇది కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్పే మాట. కానీ
ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తున్నది అంటే అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన అడ్డగాడిద కాంగ్రెసు ఇవాళ తెలంగాణను మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనుకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. గ్యారంటీల గారడీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెంపిన ఇస్తారు చేస్తా ఉన్నాడు. వడ్డిచ్చిన విస్తర్లాగా పెట్టిన పొయ్యి కట్టిన ఇల్లు అన్నట్టు ఆయన చేతిలో పెడితే పంచభక్ష పరమాణులతో ఇవాళ పూర్తి స్థాయిలో కుక్కలు చంపిన విస్తారులాగా తయారు చేస్తూ ఉన్నాడనే బాధ కలుగుతూ ఉన్నది. ఈ 30 నెలల్లో సరిగ్గా ప్రభుత్వానికి కూడా 50% టైం అయిపోయింది. ఈ రోజుతో రేపటితో ఈ 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు, మోసపోయి గోసపడి రంగం లేదు. సంతోషంగా సాగిన వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతు బంధు లేదు, ఎరువులు ఇచ్చేటోడు లేడు, కనీసం పలకరించేటోడు లేడు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు ఇవాళ 60 రోజులు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వస్తున్నదా ధాన్యం అమ్ముకోవడానికి? 60 రోజులు 70 రోజులు ఆనాడు ధాన్యాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కునే ప్రభుత్వం పోయి ఇవాళ కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చిందని బాధ కలుగుతా ఉన్నది. ఇది వాస్తవం. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.